హాయ్ ఎవ్రీవన్, సుధారాణి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను కూరల కారం తయారు చేయ విధానం చూపిస్తాను, చూడండి. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను ఎండుమిరపకాయలతో కారం పట్టుకునే విధానం చూపిస్తాను, చూడండి. కూరల కారం ఇవి 1 కిలో ఎండుమిరపకాయలు అన్నమాట. మంచి కాయలు ఇలా తీసుకొని బాగా కేజీ కాయలు ఇవి తొడలు తీసుకొని ఎండలో పలచంగా చేసి ఆరబెట్టుకుని బాగా గలెండిన తర్వాత అప్పుడు మిల్లు గీపించుకోవాలన్నమాట. మంచి మిరపకాయలు కారము ఘాటు చాలా బాగుంటుంది. ఎప్పుడు నేను ఈ మిరపకాయలనే వాడతాను. బాగా ఎండబెట్టేస్తున్నాను, తొడలు తీసి పెట్టాను. నెక్స్ట్ చూపిస్తాను. కారంలోకి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర పావు కప్పు, ఒక చారెడు ఉప్పు అనమాట, ఇది కల్లుప్పు. తర్వాత ధనియాలు కూడా అరకప్పు, కరివేపాకు ఒక దోసెడు. వీటిని ఉప్పు తప్ప మిగతా వాటిని అన్నీ వేయించుకొని ఎండుమిరపకాయల్లో కలుపుకోవాలన్నమాట. ఒక్కొక్కటి వేయించేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ధనియాలు వేయించేసుకుందాం. కూరల కారం కనుక ఇలా పట్టించుకుంటే బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది, సంవత్సరం నిల్వ ఉంటుంది. కల్లుప్పు వేయడం వల్ల జీలకర్ర ధనియాలు వేస్తే మంచి స్మెల్ ఉంటుంది. అలాగే కరివేపాకు కూడా వాడతాం కాబట్టి స్మెల్ బాగుంటుంది, కలర్ ఏం చేంజ్ కాదు, బాగుంటుంది. సంవత్సరం దాకా ఉంటుంది కారం. ఎప్పుడు ఇదే వాడతాను. ఇది పచ్చళ్ళలో కాకుండా కూరలో మాత్రమే వాడుకోవాలి. ఊరగాయ పచ్చళ్ళలో సపరేట్గా అచ్చంగా పట్టించుకోవాలి ఎండుమిరపకాయలు. ఇవి కూరలకు మాత్రమే వాడాలి. నేను ఎప్పుడు ఇలాగే పట్టిస్తాను. మా అమ్మ వాళ్ళు మేము ఎప్పుడు కారం ఇలానే పట్టించుకుంటాం. కూరల కారం టేస్ట్ స్మెల్ బాగుంటుంది అన్నమాట. ధనియాలు వేగొచ్చింది, స్మెల్ బాగుంటుంది. ధనియాలు బాగా వాడొచ్చినాయి, వేగొచ్చినాయి, గలగల మంచి స్మెల్ వస్తుంది. తెలియని వాళ్ళు ఇలా తెలుసుకుంటారని చేస్తుంది వీడియోలు. తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు నేర్చుకుంటారని వీడియోలు ఇలాంటివి చేసి ప్రిపేర్ అవుతారని అన్నమాట. అవి మాకు రావా, ఇవి మాకు రావా చేసి చూపిస్తున్నారు. ఇవి మన కొత్త అనుకుంటారు చాలామంది. కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులు నేర్పించి పంపిస్తే పర్వాలేదు. అలాంటప్పుడు యూట్యూబ్ చూసి చక్కగా చేసేసుకుంటారు అన్నమాట. ఇప్పుడంతా ఇదే కదా ట్రెండ్ నడుస్తుంది. సెలవులప్పుడు నేర్పిస్తే ఇలాంటి ఇబ్బందులు ఉందన్నమాట. యూట్యూబ్ చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. చక్కగా తల్లిదండ్రులు నేర్పిస్తే ఆడపిల్లలకి సెలవులప్పుడు. సరే, ఇవి ఏగిని ఈ పక్కన పెట్టేసుకొని ఎండుమిర్చిలు వేసేసుకున్నాం. దూరగా వేగి మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ జీలకర్రను కూడా అలానే వేయించేసుకున్నాం. జీలకర్ర ఇదిగో 50 గ్రాముల జీలకర్ర అనుకోండి. అలా అయితే బాగా అర్థమవుతాయి కొలతలు. మంచి స్మెల్ వచ్చాక దోరగా వేయించుకోవాలి. ఏది మాడకుండా ఉంటే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. జీలకర్ర వేగింది, పక్కన పెట్టేద్దాం. బాగా పెద్ద కాలేదు, అందుకే నేను మసిగొట్ట లేకుండా పట్టుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు వేసేసుకో. కరివేపాకు బాగా పచ్చాక వేసుకొని గలగల ఆడేదాకా బాగా వేయించుకోవాలి. ఒక దోసడాకు బాండి మందంగా ఉంది కాబట్టి పట్టుకున్న కాలేదు, వేడి ఎక్కలేదు అన్నమాట. మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, ఏదో చెప్పాలని ఏదో అడగాలని వెళ్ళలేను ఉండలేను ఏమి కాను రావిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది సందిట్లో నీకే వేయని గులాబీలు పోయిస్తున్నా తోటమాలి ఎదిరేది
వేగొచ్చింది. ఏదో నాకు వచ్చిన సాంగ్ ఒక బిట్టు పాడుకుంటాం నాకు అలవాటు వంట చేసేటప్పుడు. ఇలా హ్యాపీగా చేస్తే ఏ వంట అయినా చక్కగా కుదురుద్ది. వంటను ఎప్పుడు ఇష్టపడతా చేయాలి. ఇది వంట అనుకోకండి, ఏదైనా వంట లెక్కే వస్తుంది అన్నమాట. ఇది బాగా అన్నీ వేయినాయి కదా, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, దీనిలో ఎండుమిరగాయలు వేసేసి అన్నీ టిఫిన్లో పోసి ఇది కల్లుప్పు, ఒక చారుప్పు అనమాట, మొత్తాన్ని మొరబట్టించుకొసుకున్నాం. మిషన్ దగ్గరికి వెళ్ళి మంచిగా కారం తయారవుతుంది. ఓకేనా? మిరగాయలు చూడు గలగల సౌండ్ వస్తుంది. ఇట్లా ఎండాలన్నమాట. మంచిగా కవర్లో వేసేసి మిల్లుకి వెళ్ళి మొరగబట్టించుకొచ్చేస్తాను. కలర్ సూపర్గా ఉంటుంది. ఈ కారం, ఈ మిరపకాయలు మంచిగా ఉంటాయి అన్నమాట. కూరల కారం మిషన్ నుంచి మొరాయించుకొచ్చాను. ఇది కొంచెం ఆవిరంతా పోయేదాకా ఆరబెట్టుకొని ఆ తర్వాత డబ్బాలో ఎత్తి పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. కొంచెం మిషన్ నుంచి రాగానే వెంటనే డబ్బాలో పెట్టకూడదు, ఆరబెట్టాలి. ఇంకెంతే కారం చేసుకునే ప్రాసెస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డబ్బాలో వేసేసుకున్నాం.